బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట లోపు 40% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 40% పోలింగ్ దాటింది. వరంగల్లో 41.23%, ఖమ్మంలో 50.63%, మహబూబాబాద్లో 48.81%, కోదాడలో 52.33%, జహీరాబాద్లో 50.71%, మెదక్లో 46.72%, నల్గొండలో 48.48%, నిజామాబాద్లో 45.67%, పెద్దపల్లిలో 26.17%, ఎల్బీనగర్లో 26.74%, మల్కాజ్గిరిలో 27.69%, ఆదిలాబాద్లో 50.18%, జహీరాబాద్లో 50.71%, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 40.34%, నాగర్ కర్నూల్లో 45.54% పోలింగ్ నమోదైంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట లోపు 40% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్ట్ ప్రభావ ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 40% పోలింగ్ దాటింది. వరంగల్లో 41.23%, ఖమ్మంలో 50.63%, మహబూబాబాద్లో 48.81%, కోదాడలో 52.33%, జహీరాబాద్లో 50.71%, మెదక్లో 46.72%, నల్గొండలో 48.48%, నిజామాబాద్లో 45.67%, పెద్దపల్లిలో 26.17%, ఎల్బీనగర్లో 26.74%, మల్కాజ్గిరిలో 27.69%, ఆదిలాబాద్లో 50.18%, జహీరాబాద్లో 50.71%, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 40.34%, నాగర్ కర్నూల్లో 45.54% పోలింగ్ నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ వర్మ అందిస్తారు. ప్రణయ్ వర్మ, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ దాదాపు 40.38% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ కాస్త ఇప్పటికే దాదాపు మధ్యాహ్నం 1 గంటలప్పటికీ 40.38% చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. పలు కేంద్రాల్లో కొంత చిన్నపాటి గొడవలైనప్పటికీ కూడా కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఏర్పడిన నేపథ్యంలో కూడా పోలీసులు వాటిని ఎక్కడికెక్కడ సద్మనంగా విధంగా చేశారు. మనకు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కొంత ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా కొంత ఒక 45 నిమిషాల పాటు ఆలస్యమైనప్పటికీ నిన్న రాత్రి కొంత అకాలంగా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసిన నేపథ్యంలో కూడా కొంత విద్యుత్ అంతరాయాలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా కొన్ని ఈవీఎం మిషన్ల మొరాయింపు జరిగినప్పటికీ కూడా కొంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. కొంత అక్కడిక్కడ కొంత చిందరవందర గొడవలైనప్పటికీ కూడా అవన్నీ కూడా సద్దుమణుగుతూ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణం కొనసాగుతా ఉంది. తెలంగాణలో 17 పార్లమెంట్లకు గాను అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కంట్రోల్మెంట్ ఒక అసెంబ్లీ ఎన్నిక కూడా కొనసాగుతున్న నేపథ్యంలో
నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పర్సెంటేజ్ మనం ఒకసారి చూసుకుంటే మధ్యాహ్నం అంటే 11 గంటల నుంచి 1 గంట వరకు మనం చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా సికింద్రాబాద్ లో 24.91, అదేవిధంగా హైదరాబాద్ లో 19.37, అదేవిధంగా 40 కరీంనగర్ లో మనం చూసుకుంటే దాదాపు 45.11, అదేవిధంగా మనం చూసుకుంటే ఖమ్మం సంబంధించి 50.63, మెదక్ కి సంబంధించి 46.72, అదేవిధంగా ఆదిలాబాద్ చూసుకుంటే 50.18, నిజామాబాద్ లో 45.67, అదేవిధంగా పెద్దపల్లిలో 44.87, వరంగల్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే వరంగల్ లో ఇప్పటి వరకు 41.23, అదేవిధంగా మహబూబాబాద్ సంబంధించి 48.81, నల్గొండలో 48.48, భువనగిరిలో 46.49, అదేవిధంగా మహబూబ్ నగర్ లో చూసుకుంటే 48.81, ఇక నాగర్ కర్నూలు లో 45.88, జహీరాబాద్ లో 50.71, ఇక చేవెలలో 34.56, అదేవిధంగా మల్కాజ్గిరిలో మనం చూసుకున్నట్లయితే 27.69గా ఇప్పటికే పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాదాపు అత్యధికంగా నమోదైనటువంటి ప్రాంతాల్లో జహీరాబాద్ తో పాటు ఆదిలాబాద్, అదేవిధంగా ఖమ్మంలో పోలింగ్ శాతం ఎక్కువ శాతం నమోదైంది. ఇక అత్యంత స్వల్పంగా నమోదైనటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్, హైదరాబాద్ లో 24.91, ఇక అదేవిధంగా మల్కాజ్గిరి అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పోలింగ్ శాతం తగ్గిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కంటోన్మెంట్ కి సంబంధించి 39.3%గా పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఓవరాల్ గా రాష్ట్రంలో ఇప్పటికే పోలింగ్ శాతానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే 40.38% చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం ప్రతి పోలింగ్ కేంద్రాలలో కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మధ్యాహ్నం అయినప్పటికీ కూడా మండు కూడా వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వారి యొక్క ఓటు హక్కును కోసం ఖచ్చితంగా కూడా వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాలంటీర్స్ దగ్గర వారి యొక్క ఓటింగ్ కి సంబంధించిన స్లిప్ తీసుకోవడంతో పాటుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటును వినియోగించుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు గుర్తించినటువంటి సమస్యాత్మక ప్రాంతాలకు గుర్తించినటువంటి 13 ప్రాంతాలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియబోతా ఉంది. మిగతా పోలింగ్ లకు సంబంధించి మిగతా సెంటర్స్ లో దాదాపు 106 పోలింగ్ కి సంబంధించి మొత్తం సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగబోతా ఉంది. పోలింగ్ కి సంబంధించి మనం చూసుకుంటే గతంలో 5 గంటల వరకు ఉండాల్సినటువంటి పోలింగ్ కాస్త ఈసారి కొంత మధ్యాహ్న సమయంలో ఎండ ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో కూడా ఈ పోలింగ్ కి సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అంటే సుమారుగా కూడా ఈసారి ఎన్నికల్లో 11 గంటల పాటు కూడా పోలింగ్ జరుగుతా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా పోలింగ్ ఓటింగ్ వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఇక అభ్యర్థులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లోనే దాదాపు 45 మంది అభ్యర్థుల నేపథ్యంలో అత్యధిక స్వల్పంగా కూడా ఆదిలాబాద్ లో మనకు కనిపిస్తా ఉన్నారు. మొత్తంగా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 17 పార్లమెంట్లలో దాదాపు 40.38% చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇంకా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతా ఉంది. కొన్ని ఇప్పటికే కొంత హైదరాబాద్ లో స్వల్పంగా అయినప్పటికీ కూడా జిల్లాల్లో మాత్రం బార్లు తెరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. క్యూ లైన్ లో గంటల తరబడి కూడా నిలబడి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక వేసవి కావడంతో కొంత తాగునీటికి ఇబ్బంది కాకుండా కూడా కొంత తాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంతేవిధంగా వృద్ధులకు కావచ్చు, వయోవృద్ధులకు సంబంధించి వీల్ చైర్స్ ను కూడా అమర్చిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా పోలీసులు పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తూ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. స్థానికేతర నేతలు కూడా కొంత ఓటింగ్ వేసే విధంగా కూడా వారి స్థానికుల్ని మొత్తం కూడా ఓటింగ్ కేంద్రాల వద్దకు డ్రాప్ చేసే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి సహకారాన్ని కూడా అందిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా అత్యల్పంగా పోలింగ్ నమోదవడానికి కారణం ఇక్కడున్న ఆంధ్ర సెటిలర్స్ అందరూ కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళడం వలన తగ్గింది అనుకోవచ్చా? ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి సెటిలర్స్ అంతా కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం నేపథ్యంలో కూడా చాలా వరకు ఆంధ్రప్రదేశ్ అటు పార్లమెంట్ అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా చాలా వరకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుందని చెప్పుకోవాలి. గతంతో పోల్చుకుంటే దాదాపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 34% మాత్రమే నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా 34% పోలింగ్ నమోదైంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. ఈసారి మాత్రం మధ్యాహ్నం సేపటికే 19% కు నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు 19% నమోదైనటువంటి నేపథ్యంలో కూడా ఇంకా
ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కోసం కొత్త ఓటర్ ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. వాళ్ళను ఏదైతే కేంద్రాల వద్దకు చేర్చే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఓట్లు వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్క సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి, సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోండి అన్నటువంటి నినాదంతో కూడా ప్రజల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా కొంత స్పెషల్ ఆఫర్స్ పెట్టినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళు ఓటును వినియోగించుకోవడానికి వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మాత్రమే కొంత సెటిలర్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు ఉండడంతో కొంత ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ ఉండడం వల్ల వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళ సొంతూరులో వెళ్ళిన నేపథ్యంలో ఓటింగ్ పర్సెంటేజ్ హైదరాబాద్ లో తగ్గేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు కొంత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, అయితే ముఖ్యంగా ప్రణయ్, ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే చెదురుమదురు ఘటనలు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి, కానీ తెలంగాణలో కొన్ని సమస్యాత ప్రాంతాల్లో తప్పితే మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అనుకోవచ్చా? ఆల్మోస్ట్ 17 పార్లమెంట్లకు గాను ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాలలో కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 100 నుంచి 200 మీటర్ల వరకు కూడా పోలింగ్ లైన్ ని బార్డర్ లైన్ గీయడం జరిగింది. అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో టీఆర్ఎస్ కి సంబంధించి, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన స్పెషల్ బృందాలను కూడా దించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి కేంద్రానికి సంబంధించి సుమారుగా 10 నుంచి 12 మంది పోలీసులను అమర్చడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత చిత్రవదర గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని ఎక్కడికక్కడ సద్దుమణిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో పాటుగా పోలీసులు కూడా చూస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే చాలా తక్కువగానే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. కొంత పార్టీలకు సంబంధించిన నేతలు అటు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారుతున్నటువంటి ఘటనలు కొంత చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా మేజర్ గా అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. కేవలం నామమాత్రంగానే కొంత గొడవలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఆంధ్రతో పోల్చుకుంటే చాలా తక్కువ గొడవలు జరుగుతా అయినప్పటికీ కూడా పూర్తిగా కూడా ప్రశాంత వాతావరణంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కంప్లీట్ గా ఒక న్యూట్రల్ గానే వెళ్తుందనే చెప్పుకోవాలి. కంప్లీట్ గా కూడా కొంత ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, అయితే ప్రణయ్, వాతావరణం కూడా ఈ రోజున పోలింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉందంటారా? ఈవినింగ్ వరకు కూడా వాతావరణం సహకరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉక్కపోత అనేది తెలంగాణలో నిన్నటి నుంచి వర్షాలు పడటం వలన తక్కువగా ఉన్నట్లుగా మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు లక్ష్మణ్. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం నేపథ్యంలో కూడా కొంత ఆలస్యం జరిగినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్దకు జనాలు బారుదేరుతా ఉన్నారు. ఎందుకంటే కొంత వెదర్ కూడా కూల్ వెదర్ కనిపిస్తా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకుంటే కొంత వెదర్ మనకు హీట్ అనేది దాదాపు 33 మనకు ఇప్పటికే సెల్సియస్ చూసుకున్నప్పటికీ ఉష్ణోగ్రతలు దాదాపు 33 వరకు నమోదవుతున్న నేపథ్యంలో కూడా కొంత ఎండకు భయపడి చాలా వరకు రావట్లేదని చెప్పుకోవాలి. మధ్యాహ్నం సమయంలో అంటే 3 గంటల తర్వాత కూడా పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలను మనం చూస్తా ఉన్నాం. మనం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలలో కూడా ఇప్పటికే మధ్యాహ్నం సమయంతో కొంత వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా చాలా మంది మధ్యాహ్నం తర్వాత వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎండ కొంత చల్లబడిన తర్వాత చాలా మంది కూడా ఓటును వినియోగించుకోవడం కోసం కేంద్రాలకు చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరికొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎండ ఉష్ణోగ్రతలు తగ్గే కొద్ది కూడా ఓటర్స్ తమ ఓటును వినియోగించుకోవడం కోసం కేంద్రాలకు చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆఫ్టర్ 3 to 4 కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఆఫ్టర్ 6 వరకు ఎవరైతే 6 లోపు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓటును వినియోగించుకోవడం కోసం ఖచ్చితంగా కూడా ఉపయోగించుకోవచ్చు. కేంద్రాల వద్దకు చేరుకునేటువంటి వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి టైం లైన్ 6 వరకు గేట్ లోపల ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ కూడా ఓటు వినియోగించుకునేంత వరకు కూడా ఓటింగ్ కొనసాగుతూనే ఉంటుంది. లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపుగా కూడా 6 గంటల సాయంత్రం 5 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు కొన్ని జిల్లాలలో కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాలు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేపథ్యంలో కూడా 5 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చారో వాళ్ళందరికీ సంబంధించిన ఓటును వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఖచ్చితంగా కూడా అనుమతించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.